మనతో పాటుగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. గద్దరు జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్నారు. సార్, మొదటిసారిగా తెలంగాణ ప్రజా యుద్ధ నౌక గద్దరన్న జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు. మీరు ప్రముఖంగా ఇక్కడ దాదాపు గంటన్నర నుంచి పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ముఖ్యమంత్రి కూడా రాబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం? ఒకటి, గద్దరన్న లేని లోటు ఎవరు తీర్చలేనిది. యుద్ధ నౌక మీరు అన్నారు, నా భూతో నా భవిష్యత్ అంటే మాట పాట ద్వారా యావత్ సమాజాన్ని జాగృతం చేసిన వ్యక్తి, యావత్ సమాజాన్ని సంఘటితం చేసిన శక్తి. తెలుగు జాతి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అంటే తాడిత పీడిత ప్రజల అభ్యున్నతి కోసం జీవితాన్నే అంకితం చేసిండు. లాఠీలు తూటాలు తిన్నటువంటి వ్యక్తి అయినా కూడా ఎక్కడ కూడా చలించకుండా మొక్కవని ధైర్యంతో లక్ష్య సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. నా భూతో నా భవిష్యత్, మళ్ళీ భవిష్యత్తు రారు చూడడం కూడా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన దానిలో వచ్చింది అంటే గద్దరన్న పాత్ర ప్రముఖమైంది. ఎందుకంటే ఒక వ్యక్తితో కాదు, ఒక శక్తితో అవుతుంది. ఆ శక్తిని కూడగట్టిందే గద్దరన్న. కాబట్టి మాటలతో మనం చెప్పలేనటువంటిది, ముఖ్యంగా మాలాంటి వాళ్లకు అలవి కానటువంటిది. పండితులు కవులకు ఇంకా వాళ్ళు స్పష్టంగా చెప్పగలుగుతారు. అంటే ఈరోజు గద్దరన్నకు ఇలా ప్రభుత్వ పరంగా జన్మదిన వేడుకల్ని రవీంద్రబాద్ నిర్వహిస్తూ ఉన్నాం. నిజమైనటువంటి నివాళి, గద్దరన్నకు నివాళి సమర్పించిన సమాజం సమర్పించాల్సిన అవసరం ఉంది. సమాజం నివాళి సమర్పించాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వమే కాదు. ఎందుకంటే ఏ లక్ష్యం కోసం, ఆశయం కోసం కలలు కన్నడో ఆ లక్ష్యం నెరవేరినప్పుడే నిజమైన నివాళి. అది నెరవేరాలంటే ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి కవులు కళాకారులు వెలవాలి. సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతలు ఏవైతున్నాయో వాటిని వదిలించాలి. సమాజ స్థాపన జరగాలంటే గద్దరన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామం, ప్రతి వ్యక్తి, ప్రతి యువత అందరూ కదలాల్సిన అవసరం ఉంది. అప్పుడే అదే నిజమైన నివాళి. చాలామంది కళాకారులను తొలివెలుగు ఇక్కడ సంప్రదిస్తే వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఈ జయంతిని నిర్వహించడం, అధికారికంగా నిర్వహించడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. దాంతోపాటుగా గద్దరన్నకు సంబంధించినటువంటి ఒక రకంగా చెప్పాలంటే జిల్లా పేరును ఒకటి పెట్టాలని, దాని తర్వాత ఒక మ్యూజియంని ఏర్పాటు చేయాలని, గద్దరన్నకు సంబంధించినటువంటి పుస్తకాలని పాఠ్య పుస్తకాంశాలలో పెట్టాల్సినటువంటి అవసరం ఉందని ఇట్లాంటి కొన్ని ప్రపోజల్స్ కూడా తీసుకొస్తున్నారు. మీరు ఎట్లా మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి అలాంటి ప్రపోజల్స్ని ఎట్లా చూస్తారు? డెఫినెట్గా తప్పేం లేదు, అడగడంలో అవి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది, ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది. ఇది ప్రారంభం. అట్లాగే గద్దరన్న విగ్రహాన్ని కోసం కూడా తెల్లాపూర్లో 1000 గజాల స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జీవోలు కూడా గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం కోసం. ఇది ప్రారంభ దశలో ఉన్నాం. డెఫినెట్గా లక్ష్య సాధన కోసం గద్దరన్న గారు ఎప్పుడూ ఎవరు మర్చిపోకుండా ప్రతినిత్యం జ్ఞప్తిక చేసుకోవడం కోసమే ఇవన్నీ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత. కళాకారులకు ఒక అవార్డును గద్దరన్న పేరు మీద ఇస్తే బాగుంటుంది, దానికి ఒక ఫండ్ను కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 5 లక్షల 6 లక్షల 1 లక్షణ అనేది ఒకటి ఏర్పాటు చేసి కాళోజీ నారాయణరావు జయంతి రోజు ఎట్లయితే ఇస్తారో గద్దరన్న జయంతి రోజు కూడా వచ్చే సంవత్సరం నుంచి అట్లా ప్రారంభిస్తే కళాకారులను ప్రోత్సహించినట్టు ఉంటుంది అనేటువంటి ప్రపోజల్ కూడా ఒకటి వస్తూ ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు? డెఫినెట్గా ఆ శాఖ నాకు సంబంధించిందే కాబట్టి తప్పకుండా ఒకరు అడగాల్సిన అవసరం లేకుండా ముందే ఒకటే మాట చెప్పినాం. గద్దరన్నకు నిజమైన నివాళి అంటే ఆయన ఆశయాలు ఫలించాలంటే ఇవన్నీ జాతిని జాగృతం చేయాలి. జాతిని జాగృతం చేయాలంటే ప్రతినిత్యం కూడా జ్ఞప్తికి చేసే కార్యక్రమం జరగాలి. కాబట్టి మీరు అందరూ కూడా అందులో భాగమే కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు సార్ ఇక్కడికి? ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మనతో పాటుగా ప్రకృతి కవి జయరాజ్ గారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, పొన్నం ప్రభాకర్ గారు వస్తున్నారు. చాలామంది వారి యొక్క గద్దరన్న సహచరులు. 4 దశాబ్దాల అనుబంధం.